బలూచిస్తాన్ పాకిస్తాన్లో అతిపెద్ద ప్రావిన్స్. తాజాగా అక్కడి యువత రోడ్డెక్కారు. యువత హక్కులను పాకిస్తాన్ ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని గొంతెత్తారు. ఇటీవలి బలూచిస్తాన్లోని సాహిత్య సంస్థలకు పాకిస్తాన్ ప్రభుత్వం బడ్జెట్లో భారీగా కోత విధించింది. దీనిపై బలూచిస్తాన్ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బలూచ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అక్కడి యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించింది. బలూచ్ భాష సాహిత్యాన్ని ప్రోత్సహించడంలో బలూచిస్తాన్ సాహిత్య సంస్థలు ముందుంటాయి. అలాంటి సంస్థలకు బడ్జెట్లో కోత విధించడమేంటని పాకిస్తానీ ప్రభుత్వాన్ని విద్యార్థులు, బీఎస్ఓ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం తమ హక్కులను లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని బలూచ్ విద్యార్థి సంస్థ ఆరోపిస్తోంది. సాహిత్య సంస్థలకు కేటాయించిన బడ్జెట్లో కోతలను వెంటనే రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని విద్యార్థి సంఘం అల్టిమేటం జారీ చేశారు. 2024-25 ఆర్థిక బడ్జెట్లో తీసుకున్న ఈ చర్య వల్ల చాలా విద్యా సంస్థలు ప్రభావితం కానున్నాయి. అంతేకాకుండా బలూచిస్తాన్ అకాడమీ, కెచ్ బలూచి అకాడమీ, క్వెట్టా వంటి సంస్థలకు ఆర్థిక కష్టాలు రానున్నాయి. బడ్జెట్ కోతల కారణంగా ప్రావిన్స్లోని అనేక సంస్థలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇక ఇదే సమయంలో బలూచ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి కీలక వ్యాఖ్యలు చేశాడు. సాంస్కృతిక గుర్తింపును కాపాడుకోవాలంటే మాతృభాషల ఉనికి ముఖ్యమన్నారు. జపాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి దేశాలు తమ మాతృభాషకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయన్నారు. వారు తమ మాతృభాషలను ఉపయోగించి తమ పిల్లలకు చదువు చెప్పిస్తున్నారు. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం బలూచ్ సంస్కృతులను, భాషలను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు. ఇతర సాహిత్య సంస్థలు వాటి బడ్జెట్ కేటాయింపులతో తమకు ఎలాంటి సమస్య లేదని, అయితే బలూచి భాష పాఠశాలల బడ్జెట్లో కోత పెట్టడం భాషా పక్షపాతం తప్ప మరేమీ కాదని బీఎస్ఓ పేర్కొంది.